హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, నిన్న కోర్టులో వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్ తర్వాత ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి డిఎస్సి మెరిట్ లిస్ట్ గురువారం విడుదల కానుందని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వస్తుంది. మెరిట్ లిస్ట్తో పాటు అభ్యర్థుల ధృవపత్రాల షెడ్యూల్, నియామకాల అలాగే అభ్యర్థుల ధృవపత్రాల షెడ్యూలు, అలాగే నియామకాల షెడ్యూల్ను కూడా విడుదల చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ పరీక్షల తుదికిని విడుదల చేసింది. అలాగే అభ్యర్థుల యొక్క స్కోర్ కార్డులు విడుదల కూడా ఈ నెల 15వ తేదీలో పూర్తి చేసింది. మెరిట్ జాబితా లేకుండానే నేరుగా ధృవపత్రాల పరిశీలన చేయాలని పాఠశాల విద్యాశాఖ ముందుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంతో మరలా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లో మరి ఇక మీదట స్పీడప్ చేసి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది త్వరగా ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కోర్టు కూడా నెలాఖరికల్లా ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని చెప్పింది కాబట్టి అదేదో ఇప్పుడే ఇచ్చేస్తే మంచిది కదా అన్న ఉద్దేశంతో తొందరలోనే ఈ యొక్క మెరిట్ లిస్టు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈరోజు మెరిట్ లిస్ట్ వస్తుందని చెప్పేసి చాలా చోట్ల తెలుస్తూ ఉంది, కానీ మనం దానికోసం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ 16,347 పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది కూడా మనకి దానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మెరిట్ జాబితా లేకుండా ధృవపత్రాల పరిశీలన చేయాలని చెప్పేసి నిన్నటి వరకు ప్రభుత్వం భావించినప్పటికీ దాని మీద వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయం మార్చుకున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే మెరిట్ లిస్ట్ ఇవ్వడంతో పాటు ఈరోజు అభ్యర్థుల ధృవపత్రాల షెడ్యూలు, అలాగే నియామకాల షెడ్యూల్ను కూడా విడుదల చేస్తుందని విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.